ఈ దోస్తులు అందరు బాగున్నారు, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. కొందరు వ్యక్తులు అనుకుంటారు మేము చేస్తుంది అంతా కరెక్టే అని అనుకుంటారు, మేము చేస్తున్నది అంతా కరెక్టే అని అనుకుంటారు. దేవుడు అన్నోడు గుడ్డోడు కాదు, అర్థమైందా? దేవుడు నిన్ను కాదు, నన్ను కాదు, దునియని చూస్తుండు. ఏది మంచి ఏది చెడు అన్నది మొత్తం దునియాను దేవుడు అన్నాడు చూస్తాడు. వాళ్ళది మంచితనము, వాళ్ళది చెడ్డతనము. ఒక మనిషికి విలువిత్తని ఎదుటి వ్యక్తి నీకు విలువిస్తాడు, అర్థమైందా? నువ్వు ఆ మనిషికి విలువ ఇయ్యంది నీకు విలువ ఎట్లు ఇస్తారు? ఇయ్యరు. ఎవరన్నా కానీ, అది ఇంటోడు కానీ బయటోళ్ళు కానీ ఎవరన్నా కానీ ఇచ్చే మందమే ఇస్తారు. మరీగా ఇది చేసుకున్నారు అనుకో, ఆ మనిషి ఏం చేస్తాడు? చూస్తాడు. అరే వీళ్ళు గింతటోళ్ళే ఏం చేసినా వీళ్ళతోటి ఫాయిదా లేదు అని అనుకుంటాడు, ఏ వ్యక్తి అయినా కానీ. అర్థమైంది? అర్థం చేసుకోవాలా మనిషి వేసుంటోళ్ళు ఏం కథ ఎట్లుంటోళ్ళు అని అన్నది అర్థం చేసుకోవాలా. అవి అప్పుడే మంచిగా ఉంటుంది. మేము చేస్తున్నదే కరెక్ట్ అని ఎప్పటికీ అనుకోవద్దు. ప్రతి వ్యక్తి దగ్గర టాలెంట్ అనేది ఉంటుంది, అర్థమైందా? ప్రతి వ్యక్తి దగ్గర ఉంటుంది. ఏదో చూస్తారు, చూసే మందని చూస్తారు, ఎంతగానో నశించిపోతారు కదా. ఎవరైనా కానీ నశించిపోతారు, అర్థమైందా? అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్న వాళ్ళు అయితే మంచిగా ఉంటుంది.